నవంబర్ నెలలోనే డిఎస్సి పరీక్షలు. సో మనం చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం చూసుకున్నట్లయితే నవంబర్లోనే డిఎస్సి పరీక్షలు అయితే జరగబోతున్నాయి. డిసెంబర్ 31 నాటికి డిఎస్సి పోస్టులు భర్తీ పూర్తయిపోవాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే నీరబ్ కుమార్ గారు అయితే తెలియజేస్తున్నారన్నమాట. ఇక్కడ డిసెంబర్ 31 నాటికి డిఎస్సి పోస్టులన్నీ కూడా మీరు భర్తీ చేయాలి. అంటే డిఎస్సి మనకి డిసెంబర్లోని పరీక్షలు పెడితే డిసెంబర్ 31 నాటికి భర్తీ ప్రక్రియ అనేది పూర్తి కాదు, అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో నవంబర్లోనే మనకి డిఎస్సి పరీక్షలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట. నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గారు డిఎస్సి అయితే బాగానే ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు నీరబ్ కుమార్ గారు అయితే ఉత్తర్వులు అయితే విడుదల చేశారు. మెగా డిఎస్సి ద్వారా జరుగుతున్న 16,347 పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్ 31 తేదీగా పూర్తి చేయాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖను అయితే ఆదేశించడం అయితే జరిగిందనమాట. సో దీంతో చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే నవంబర్లో పరీక్షలు అయితే ఉండబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. డిసెంబర్లో ఫలితాలు అయితే వచ్చి పూర్తి అయితే అయిపోతుంది అనమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.